హాయ్ వీవర్స్, ఈరోజు మనం మల్టిప్లికేషన్లో సింపుల్ ట్రిక్ని వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ అనేది ఎలా చేయాలి, వితిన్ సెకండ్స్లో మనం టక్కున క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేయాలి అనేది ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం. మనం కనుక ఇప్పుడు 42 into 5 అనేది కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఏమవుతుందంటే 5తో చేస్తున్నాం కాబట్టి 42లో హాఫ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి 21. అవునా? 42లో హాఫ్ ఎంత? 21. దీనికి పక్కన 0 పెట్టేస్తే మన క్యాల్కులేషన్ అయిపోయింది. అలానే ఇంకొకటి చూద్దామా? 64 into 5. 64లో హాఫ్ ఎంత? 32. పక్కన ఏం పెట్టాలి? 0. సో మనం 64 into 5 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతండి? 320. ఇది మన ఈజీ ట్రిక్. ఇంకొకటి అలాగే ఇది ఇక్కడ ఏంటంటే మనకి కరెక్ట్గా హాఫ్ అనేది ఉంది కాబట్టి మనం పక్కన 0 పెట్టేస్తున్నాం. ఒకవేళ మనకి కరెక్ట్గా దాన్ని తీసుకున్న నెంబర్ని హాఫ్ అనేది చేయలేము. అలాంటి నెంబర్స్ ఏమైనా తీసుకుందాం. 37 into 5 చేర్చారు. 37ని మనం హాఫ్ చేయలేము కానీ 36, దీని బిఫోర్ నెంబర్ ఎంత మనకి? 36. 36ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 36ని హాఫ్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత? 18. సో దీనికి పక్కన ఏం చేస్తున్నాం మనం? 5 అనేది యాడ్ చేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసుకోండి కావాలంటే. 5 7s are 35, 5 3s are 18, 3 85. అర్థమైంది కదా? అదే మనం కరెక్ట్గా అంటే ఈవెన్ నెంబర్స్ అనుకోండి, ఆడ్ నెంబర్స్ అనుకోండి. ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా హాఫ్ తీసుకొని పక్కన 0 యాడ్ చేస్తాము. అదే ఆడ్ నెంబర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఆడ్ నెంబర్స్కి బిఫోర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానిలో హాఫ్ని తీసుకొని పక్కన 5 అనేది మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలానే 23 into 5. ఇక్కడ మనకు దీని బిఫోర్ నెంబర్ ఎంత అవుతుందండి? 22. 22లో హాఫ్ ఎంత? 11. సో మనం పక్కన ఏం యాడ్ చేయాలి? 5. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.